ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్, సింధు ప్రజల యొక్క లిపి ఏమిటి? బొమ్మల లిపి. సింధు ప్రజల యొక్క లిపి ఏంటంటే బొమ్మల లిపి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు పూజించిన వృక్షాలు క్రింది వానిలో? రావి, వేప చెట్టును పూజించారు సింధు ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల తూనికలు కొలతలను అనుసరించిన ఇతర దేశస్థులు? పర్షియా మరియు మధ్యాసియా దేశస్థులు. నెక్స్ట్ క్వశ్చన్, మెసొపొటేమియాకు సంబంధించిన సరైన వాక్యాలు క్రింది వానిలో? అవన్నీ కూడా సరైన సమాధానాలే. ప్రపంచంలో మొదటి నాగరికత, అదేవిధంగా సహజ అవరోధాలు లేవు, అదేవిధంగా మెసొపొటేమియా ప్రజల లిపి యూనిఫామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజిప్ట్ నాగరికతకు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో? అవన్నీ కూడా సరైన సమాధానాలే. ప్రపంచంలో రెండవ నాగరికత, అదేవిధంగా పారోలు అనే రాజులు పరిపాలించారు, అదేవిధంగా హోరియోగ్లైఫిక్ అనేది ప్రజల యొక్క లిపి. హోరియోగ్లైఫిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ నదికి వచ్చే వరదలను ఊహించవచ్చు? నైలు నది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచినది ఏది? సెకండ్ ఆప్షన్ రాంగ్. సింధు నది గంగా నదిని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. మెసొపొటేమియా ఎఫ్రటీస్ టైగ్రిస్ నదుల వద్ద బయలుపడింది. మెసొపొటేమియా నాగరికత అనేది ఎఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య. అదేవిధంగా ఈజిప్ట్ నాగరికత నైలు నది ఒడ్డున. అదేవిధంగా చైనా నాగరికత అనేది హోయంగహో నది దగ్గర. సింధు నాగరికత ఏ నది దగ్గర వెలసిల్లిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతకు సంబంధించిన అగ్ని ఆరాధన లేదా హోమగుండాలు లభించిన ప్రాంతం క్రింది వానిలో? లోతాల్ మరియు కాలిబంగాన్లో లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, గిడ్ ప్రణాళికను అనుసరించిన నాగరికత క్రింది వానిలో? సింధు నాగరికత. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.